నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. మీరు ఏ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నా, ఏ నగరంలో నివసిస్తున్నా సొంతిల్లు ఉంటే ఆ సంతోషం చెప్పనక్కర్లేదు. అద్దె ఇల్లు కంటే సొంతిల్లే జీవన మాధుర్యానికి సరైన సోపానం. కరోనా తగ్గుముఖం పడుతుండటంతో మధ్యతరగతి కుటుంబాల్లో కొత్తింటి ఆశలు చిగురిస్తున్నాయి. గత 3 ఏళ్లుగా రేపో మాపు అంటూ వాయిదా వేస్తూ వస్తున్నవారు కూడా సొంతింటి కోసం వెతుకులాట ప్రారంభిస్తున్నారు. విజయదశమి శుభవేళ గృహప్రవేశం చేయాలని చాలామంది ఆశపడుతున్నారు. నగరాల్లో స్థిరాస్తి మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. కోవిడ్ కష్టాల నుండి బయటపడుతుండటంతో మార్కెట్ వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి తోడు బ్యాంకు వడ్డీ రేట్లు కూడా తగ్గటంతో సొంతింటి వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో స్థిరాస్తి మార్కెట్ విశేషాలపై ప్రత్యేక కథనం మీకోసం. కరోనా తగ్గుముఖం పడుతుండటంతో క్రమంగా స్థిరాస్తి మార్కెట్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వైరస్ వ్యాప్తి భయాలతో ఇన్నాళ్లు వాయిదా పడిన స్థిరాస్తి కొనుగోళ్లు ఒప్పందాలు వేగం అందుకున్నాయి. రాబోయే రోజుల్లో వరుసగా పండుగలు రావడంతో స్థిరాస్తి మార్కెట్ మరింత పుంజుకుంటుందనే అంచనాలతో నగరాల్లో అనేక ప్రాంతాలలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేయడంతో నగర శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరానికి అనుసంధానం మెరుగైంది. ఫ్లైఓవర్లు, ఓఆర్ఆర్ నుంచి రేడియేట్ రోడ్లు, లింక్ రోడ్లు, ప్రతిపాదిత ఎక్స్ప్రెస్ వేలతో ఆ ప్రాంతాల రూపురేఖలు నెలల వ్యవధిలో మారుతున్నాయి. దీంతో ఇక్కడ ఇళ్లు, భూముల ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. నగరంలో ఏ మూల తీసుకున్నా స్థలాలు, ప్లాట్లు, ఫ్లాట్ల ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. కోవిడ్కు ముందు ఇప్పటికీ చాలా చోట్ల ధరల్లో అనేక మార్పులు జరిగాయి. ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయాలనుకునే వారికి హైవే మార్గాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు గృహ రుణంపై వడ్డీ రేట్లు తగ్గడంతో మధ్యతరగతి కుటుంబాల్లో కొత్తింటిపై ఆశలు చిగురించాయి. ఫస్ట్ వేవ్ అయిన తర్వాత సెకండ్ వేవ్కి వచ్చేసరికి హైదరాబాద్లో ల్యాండ్ రేట్లు ఆల్మోస్ట్ అవుట్స్కట్స్లో ఎకరాలు ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఒకప్పుడు మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వరకు డెవలప్మెంట్ ఉండేది. అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇంకో 30 కిలోమీటర్స్ ఎక్స్పెండ్ అయింది. ఇప్పుడు ఈరోజు పెరిగిపోయిన అవుటర్ రింగ్ రోడ్ తోటి హైదరాబాద్ నుంచి ఒక 70 కిలోమీటర్స్ వరకు ఎటువైపు చూసినా కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఒకప్పుడు ఏంటంటే బస్ స్టాండ్కి ఎంత దూరం ఉంది, లేదా సిటీకి దగ్గరగా ఉందా, ఈరోజు కొంచెం ఎంత దూరం ఉన్నా కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఒక డిఫరెంట్ మెంటాలిటీ మారింది వర్క్ ఫ్రమ్ హోమ్ రావడం వల్ల. ఇంతకుముందు మనకు డబుల్ బెడ్రూము 650 స్క్వేర్ ఫీట్ బిలో 1000 స్క్వేర్ ఫీట్ ఎక్కువ డిమాండ్ ఉండేది. కానీ ఈరోజు ఎక్కువ సెగ్మెంట్ మేము కూడా మియాపూర్లో స్టార్ట్ చేస్తాము. మేము మా ప్రాజెక్ట్లో 1250 to 1940 సేల్ అవుతాయా లేదా అనుకున్నా నేను. కానీ మాకు ఫస్ట్ ఎక్కువ మూమెంట్ కూడా 1940 ఎక్కువ, 3 బెడ్రూమ్ ఎక్కువ సేల్ అయినాయి. ఎందుకంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్యామిలీకి, ఒక బెడ్రూమ్ ఆఫీస్ అట్లా 2.5, 3 బెడ్రూమ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే మన మనుషుల థింకింగ్ మారింది. అవుట్స్కట్స్లో ఫామ్ హౌస్కి బాగా డిమాండ్ పెరిగింది. ఇన్నేళ్లుగా రేపు మాపంటూ వాయిదా వేస్తూ వస్తున్న వారు కూడా సొంతింటి కోసం వెతుకులాట ప్రారంభించారు. విజయదశమి శుభవేళ గృహప్రవేశం చేయాలని ఆశపడుతున్నారు. నగరాల్లో స్థిరాస్తి రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక పండగల సీజన్ కావడం, వడ్డీ రేట్లు కూడా తగ్గడం, కోవిడ్ కష్టాల నుండి బయటపడుతుండటంతో మార్కెట్లో జోరు మొదలైంది. బ్యాంకులు ఇంటి కొనుగోలుకిచ్చే రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తుండటంతో సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి నిర్మించిన ప్లాట్ల కొనుగోలుకు ఎక్కువ మందికి అవకాశం ఏర్పడింది. బడ్జెట్ అందుబాటులో ఉండడంతో నచ్చిన ఇంటి కోసం వెతుకులాడే వారి సంఖ్య పెరుగుతోంది. మున్ముందు ధరలు అధికమవుతాయనే ఆలోచనతో సొంతింటిని వేగంగా సొంతం చేసుకోవాలని లెక్కలు వేసుకుంటున్నారు. విజయదశమి పండుగ సెంటిమెంట్గా కలిసి వస్తుందనే ఉద్దేశంతో బ్యాంకు రుణాల కోసం వివరాలు సేకరిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. వ్యక్తిగతంగా వారి బడ్జెట్లో దొరికే ఇంటి కోసం ఎక్కువ మంది ఎదురుచూస్తున్నారనేది దీన్ని బట్టి స్పష్టమవుతోంది. బిల్డర్లు కూడా దీనిని పరిగణనలోకి తీసుకుని ప్రారంభించిన ప్రాజెక్టులను వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాదే ఇంటిని కొనుగోలు చేయాలని, ఇప్పుడు కాకపోతే మున్ముందు మరింత కష్టమనే అభిప్రాయంతో 80% మంది ఉన్నారు. గృహరుణ వడ్డీ రేట్లు తగ్గుతుండటంతో బిల్డర్లు కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తుండడం వంటి సానుకూల అంశాలు ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్నాయి. కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత మంచి రోజులు ఇప్పుడే రావడం జరుగుతుంది. అండ్ చాలామంది ఈ మంచి రోజుల్లోనే గోప్రవేశం చేసుకోవాలనే కానీ, లేకపోతే ఇల్లు బుకింగ్ చేసుకుంటే మనకు వాళ్ళ మంచి రోజుల్లో చేసుకుంటే వాళ్ళకు ఒక కళ నెరవేరుతుందన్న ఒక ఉద్దేశంతో చాలామంది కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఒక సొంత ఇల్లు ఉంటే ఇంకా మనము ఈ కరోనానే కానివ్వండి, ఇంకేమైనా పరిస్థితులు కానివ్వండి, ఎదుర్కొనేటప్పుడు కూడా ఇబ్బందులు కాకుండా సొంత ఇల్లు ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉండొచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్లోకి జనాలు వచ్చారు. అండ్ దానివల్ల చాలామంది సొంత ఇల్లు కళని
నెరవేర్చుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందని ఎవ్రీవన్ ఆర్ ప్రిఫరింగ్ టు బై హౌసెస్ అండి. అండ్ మేము చూసుకున్నట్టయితే కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ వీ హెవ్ రిసీవ్డ్ మల్టిపుల్ కాల్స్. అండ్ మన ప్రాజెక్ట్ రీసెంట్గా August 13th శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీదుగా మేము ప్రారంభం చేసుకోవడం జరిగింది. అండ్ అప్పటి నుంచి వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ అట్మోస్ట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ కస్టమర్స్ అండ్ వేరియస్ అదర్ ప్రాస్పెక్టివ్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ టు పర్చేస్ ఇన్ నెక్స్ట్ 2-3 years అండి. బిల్డర్స్కి చాలా రేట్లు పెరిగినాయండి ఫ్యాక్చువల్గా. ఐ మీన్ స్టీల్ ఒకప్పుడు ఉన్న ప్రైజెస్కి ఇప్పటికీ ఒక 20% ఇంక్రీజ్ అయింది. అలా చూసుకున్నట్టయితే సిమెంట్ కానివ్వండి అన్ని విధాలుగా కన్స్ట్రక్షన్ కాస్టే పెరిగిపోయింది. ఎట్ ద సేమ్ టైం కాస్ట్ పెరగడం వల్ల సేల్ ప్రైస్ కూడా కొంత పెంచవలసి వచ్చింది. అండ్ కస్టమర్స్ కూడా ఈ కరోనా తర్వాత ఆ 300-400 రూపీస్ ఆ స్క్వేర్ ఫుట్ జనాలు కూడా ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే మెరుగైన అమ్యూనిటీస్ అనే కానీ మెరుగైన ఇంకా బిల్డర్స్ ఒక మంచి క్వాలిటీ విధంగా వెళ్తున్నారు కాబట్టి అండ్ ప్రైజెస్ పెరిగినాయనే చెప్పాలండి ఆఫ్టర్ కోవిడ్. స్టిల్ ద కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ హెస్ బిన్ వెరీ స్ట్రాంగ్ అండ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ మోర్ ఇన్నోవేటివ్ థింగ్స్ అండ్ కస్టమర్స్ కూడా ఇంకా మంచి ఇళ్ళు కోరుకొని వాళ్ళ ఆశలు పెరిగినట్టు బిల్డర్స్ కూడా అదే వాళ్ళ ఆశలకు తగ్గట్టు కడుతున్నారు. సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ కొందరే ఆ కలను నిజం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల సమాలోచనతో తమ ఆర్థిక స్థితిగతులకు ప్రాధాన్యతనిచ్చి సొంతింటి వైపు అడుగులు వేస్తే చాలా సులభం అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి కోసం ముందు నుంచే ప్రణాళికాయుతంగా వ్యవహరించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇళ్లకు గిరాకీ బాగా పెరిగింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కోవిడ్ ముందు స్థాయిని మించి విక్రయాలు నమోదయ్యాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో వార్షిక ప్రాతిపదికన 92% వృద్ధి నమోదయ్యిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. ధరలు స్థిరంగా ఉండడం, తక్కువ రుణ రేట్లు ఉండడం గృహాల కొనుగోలుకు అనుకూలంగా మారిందని పేర్కొంది. స్థిరాస్తి మార్కెట్ ఆశాజనకంగా ఉండడంతో కొత్త ప్రాజెక్టులు, వెంచర్లు, ప్రారంభోత్సవాలు ఊపందుకున్నాయి. 20 years నుంచి ఒక 19 వెంచర్ కంప్లీట్ చేయడం జరిగింది. కరోనా టైంలో కొద్దిగా డౌన్ ఉన్నా కానీ ఇప్పుడు చాలా బాగుంది మార్కెట్. ఇప్పుడు మేము గచ్చిబౌలి దగ్గర నందిగామ నుంచి జస్ట్ 2 kilometers ఉంటుంది కేసారం విలేజ్. అక్కడ 100 feet రోడ్కు HMD లేఅవుట్ వేసినాం. మేము మ్యాక్సిమం 6 months అవుతుంది అనుకున్నాం, కానీ 45 daysలో మాది లేఅవుట్ కంప్లీట్ అయిపోయింది. కస్టమర్ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగున్నది. కస్టమర్స్ కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మనకు దసరా సందర్భంగా కూడా మంచి కస్టమర్స్ చాలామంది వస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అట్నే ఇప్పుడు మనకు నెక్స్ట్ దీపావళి కానీ ఉగాది కానీ ఇప్పుడు ఉన్నాయి. ఇక ముందు కూడా మంచి మాకు చాలామంది క్లయింట్స్ రావడం కాకుండా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఒకటి వచ్చేసి మనది 250 feet రోడ్ విశాఖ రోడ్డు, అది వచ్చేసి గచ్చిబౌలి ప్యాడేజు LLP phase 1 అని చెప్పేసి ఇప్పుడు వేయడం జరిగింది. అంటే మా వెంచర్ మేము ఎక్కడ వేసినా కానీ మా SRR ఫార్చ్యూన్ ఇన్ఫ్రాకి సంబంధించి మేము కనెక్టివిటీ చూస్తాం. రోడ్ కనెక్టివిటీ కానీ, బస్సు కనెక్టివిటీ కానీ, రైల్వే కనెక్టివిటీ కానీ 10-15 minutesలలో హైటెక్ సిటీ రీచ్ కావడానికి మేము వేసే వెంచర్స్ ఏంటంటే ఇమ్మీడియట్లో కస్టమర్ వచ్చేసి ఇమ్మీడియట్లీ ఇల్లు కట్టుకొని ఒక ప్రశాంత వాతావరణాలు జీవించేటట్టు గ్రీనరీ మెయింటైన్ చేయడం కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్, సెఫ్టీ ట్యాంక్, ప్లాంటేషన్ ప్రతి ఒక్కటి HMD అప్రూవల్తో ఫైనల్ అప్రూవల్ తీసుకొచ్చి, రేర్ అప్రూవల్ తీసుకొచ్చి కస్టమర్కి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినో ఆ కమిట్మెంట్ చెప్పినట్టు SRR ఫార్చ్యూన్ ఇన్ఫ్రా నుంచి ఫుల్ఫిల్ చేస్తున్నామండి. రెండోసారి కోవిడ్ విజృంభణతో గతేడాది వాయిదా పడిన ప్రాజెక్టులు సైతం ప్రస్తుతం పట్టాలెక్కుతున్నాయి. స్థలాలు, వెంచర్లు, విల్లా ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. మార్కెట్లో పోటీ నెలకొనడంతో ఆయా సంస్థలు ప్రీలాంచ్ పేరుతో కొనుగోలుదారులను ఆశ్రయిస్తున్నారు. రెరా వచ్చాక వీటి పేరుతో మార్కెట్లో పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రధాన నగరంతో పోలిస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న శివార్లలో వృద్ధి రేటు ఎక్కువగా ఉంటోంది. కొత్త కంపెనీలు సైతం ఇక్కడికే వస్తున్నాయి. రద్దీగా ఉండే సిటీలో కంటే సిటీ బయట ఉండేందుకు కొత్త తరం మొగ్గు చూపుతోంది. ఇక నుంచి మున్ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐటీ కంపెనీలు ఇస్తున్న సంకేతాలతో నగర శివారు ప్రాంతాలలో సొంత ఇంటికి నవతరం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ కరోనా మహమ్మారి నేర్పిన గుణపాఠంతో మనిషి ప్రకృతికి దగ్గరగా నివసించాలని కోరుకుంటున్నారు. మరి వాటికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతి ప్రకృతిలో మనం నివసించే ఇల్లు ఎలా ఉండాలనే దాంట్లో ఒక పర్ణశాల, ఒక మండవా ఇల్లు. ఆ మండవా అంటే మధ్యలో ఓపెన్ ఉంటుంది, వర్షం వస్తున్నా గాలి, వెలుతురు అన్ని
రూమ్స్లోకి ఆ లైట్ అండ్ ఎయిర్ పాస్ అవుతుంది. అలానే చుట్టూ మనకుండే పెరట్లు అంటాం. పెరట్ అంటే మనం ఉన్న కోర్ట్యార్డ్, దాంట్లో ఈ సుగంధమైన మొక్కలు ఈ మస్కిటోస్ రానియకుండా, అట్లాగే ఏమన్నా చిన్న చిన్న దగ్గు పడిచం అలాంటివి వచ్చినప్పుడు, వాతావరణ మార్పుల వలన వచ్చినప్పుడు దానికి కావాల్సినట్టుగా ఆ వనమూలికలు మన పెరట్లో పెంచుకోవటం. అలానే ఎయిర్ అనేది ఈజ్ ఆక్సిజన్, రిచ్ ఆక్సిజన్ ఎలా వస్తుంది, ఆ రిచ్ ఆక్సిజన్లో సుగంధం వచ్చే మొక్కలు ఏమిటి, ఇవన్నీ కూడా అత్యద్భుతం. అట్లాగే సూర్యరశ్మి, పొద్దున్నే వచ్చే సూర్యరశ్మి ఎంత అద్భుతమైన ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. బ్రిటిష్ సంస్కృతి ఇల్లే కట్టుకుంటున్నాం. ఏంటంటే మొత్తం రూములన్నీ గ్లాసులు పెడతాం, కానీ కట్టెలు వేసేసుకుని సూర్యరశ్మి రాదు, వెలుతురు రాదు, గాలి రాదు, మీకు చుట్టూ పెరట్లో మొక్కలు ఉండవు. ఈ సంస్కృతి చాలా వికృతంగా చేసుకున్నాం. అనేక రకాల ఈ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఈరోజు మనం చూస్తున్నామంటే వీటి నుంచి బయటపడాలంటే తిరిగి మన నివసించే ప్లేస్ ఇప్పుడు ప్రగతి చేసాం. ప్రగతిలో ఇప్పుడు గ్రీన్ మెడోస్ ఉంది, గ్రీన్ వ్యాలీ ఉంది, గ్రీన్ హైట్స్ ఉంది. ఒకప్పుడు ఇది వాటర్ డిప్లీటెడ్ ప్లేస్, మొక్కలు లేని ప్లేసు. ఈరోజు మనం చూస్తే ఇంత అద్భుతంగా మనం చేయగలుగుతున్నాం అంటే ఏంటి? ఇది సాధ్యం. మేము ఇంత చేయగలిగినప్పుడు మీరు మీ ఇంటి వరకు మీరు చేసుకోవటం అనేది ఎక్కడున్నా చేసుకోవాలి. మీరు చేసుకోలేని స్థితి ఈరోజు ఎక్కువ మందికి ఉంది కాబట్టి అందరూ ఇప్పుడు ఈరోజు ప్రగతికి వచ్చి ఇక్కడ మేము విల్లా కట్టుకుంటామని చెప్పడంలో, ఆ విల్లా కట్టుకునే దానికి కూడా మేము ఎలాంటి ఈ సోలార్ సిస్టమ్ ప్రకారం ఎటువైపు ఏ మొక్క ఉండాలి, నార్త్న ఎందుకుని రావి చెట్టు ఉండాలి, వెస్ట్న చంద్ర చెట్టు ఎందుకు ఉండాలి, తూర్పున మేడి చెట్టు ఎందుకు ఉండాలి, దక్షిణాన జమ్మి చెట్టు ఎందుకు ఉండాలి, ఇవి నవగ్రహాల చెట్లు ఏవైతే ఉన్నాయో దిక్పాలకు చెట్లు పెట్టుకుంటూ, అట్లాగే పంచభూతాలు చెట్లు రోడ్లకు వేస్తూ అన్ని రకాలుగా మనం ఈ కాలుష్యాన్ని నుంచి బయటపడాలంటే ఎప్పుడూ ఉమంగ ఉల్లాసం ఉత్సాహంతో ఉండేటట్లు చేయగలిగేవి ఈ పవిత్ర వృక్షాలు. అలాంటి వృక్షాలని మనం కాపాడుకుందాం. వంటగది అనగానే నల్లబారిన గోడలు, మురికి పట్టిన ప్లాట్ఫామ్, చిందరవందరగా పడేసిన వంట సామాగ్రి, నిత్యం నీళ్ల తడిగల సింకులు, ఇలా ఉండే రోజులు పోయాయి. ఇప్పుడు వంటగది రూపురేఖలు మారాయి. ఈ వంటగదులు ఇంటికి సరికొత్త అందమివ్వడమే కాకుండా కుటుంబ సభ్యులు అనారోగ్య బారిన పడకుండా కాపాడతాయి. మరి ఈ నేపథ్యంలో ఇంటికి సరికొత్త అందాన్నిస్తున్న మాడ్యులర్ కిచెన్, వాటి రూపకల్పనకు సంబంధించిన విశేషాలు గృహశోభలో మీకోసం. ఇల్లు చిన్నదా పెద్దదా అని కాదు, ఇంటిని సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చని నిరూపిస్తోంది ఫర్నిచర్. ఇల్లు ఎంత పెద్దగా ఉందన్నది సమస్య కాదు, ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకున్నారన్నది ముఖ్యం. అభిరుచికి తగ్గట్టు ఇల్లు అందంగా ఉంచుకోవాలని ఉంటుంది ఎవరికైనా. తక్కువ స్థలంలో ఇంద్రవైభవం లాంటి ఇంటిని నిర్మించుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది ఇంట్లో అన్ని గదుల కంటే ముందు గది, పడక గదిని చాలా అందంగా అలంకరిస్తారు. వంటగదిని అందంగా అమర్చుకోవాలనే కోరిక ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. రంగురంగుల డిజైన్లు ఉన్న క్యాబినెట్స్, గ్రానైట్ టాప్, గ్లాస్ హబ్, బాస్కెట్స్, గ్లాస్ చిమ్నీ, ఇలా ప్రతి వస్తువు ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటున్నారు. తక్కువ స్థలంలోనే కిచెన్ను అందంగా తీర్చిదిద్దుకోవాలనే తపన ఎక్కువయింది. ఆ క్రమంలో రెడీమేడ్ కిచెన్లు ఆదరణ పొందుతున్నాయి. ఇంట్లో అందరికీ ఇష్టమైన ప్రదేశం వంటగది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతుంటారు. ఇప్పుడున్న బిజీ జీవనశైలిలో కుటుంబ సభ్యులందరూ కలిసేది కిచెన్ దగ్గర అనడంలో సందేహమే లేదు. అందుకే వంటగదిని ఆకర్షణీయంగా, సౌకర్యంగా ఉంచాలని కోరుకుంటున్నారు. అపార్ట్మెంట్లలో నివసించే వారి దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరూ వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా సులభంగా వంట చేసుకునే వీలుండడం దీని ప్రత్యేకత. వంటగది విస్తీర్ణాన్ని బట్టి కిచెన్ క్యాబినెట్లను డిజైన్ చేయించుకోవడం వల్ల వస్తువులను నీట్గా సర్దుకునే అవకాశం ఉంటుంది. ఇక మాడ్యులర్ కిచెన్ ప్రత్యేకత ఏమిటి అనే అనుమానం రావచ్చు. మాడ్యులర్ కిచెన్కు స్థూలంగా ఒక రూపం ఉంటుంది. వంటింట్లో ఉండే గృహోపకరణాలన్నీ ఒక ఖచ్చితమైన అమరికలో ఉంటాయి. ఉదాహరణకు ఎక్కువగా వాడే వస్తువులు త్వరగా అందుబాటులో ఉండేలా, తక్కువగా వాడే వస్తువులు కొద్దిగా దూరంగా ఉండేలా దీన్ని డిజైన్ చేస్తారు. సాధారణంగా వంటిల్లును రూపకల్పన చేసే సమయంలో కొంత ప్రాంతం వృధా అవుతుంది. కానీ మాడ్యులర్ కిచెన్లో అందుబాటులో ఉన్న మొత్తం ప్రాంతాన్నంతా ఉపయోగించుకుంటారు. పైగా దీన్ని శుభ్రం చేయడం చాలా సులభం.
ఈ మధ్యకాలంలో అనేక విదేశీయ కంపెనీలు కూడా మార్కెట్లో ప్రవేశించాయి. దీంతో మాడ్యులర్ కిచెన్ తయారీకయ్యే ఖర్చులు కూడా పెరిగాయి. ప్రస్తుతం 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల దాకా ఖర్చయ్యే డిజైన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మోడ్యులర్ కిచెన్స్ 2 టైప్స్. ఒకటి ఆన్ సైట్ కార్పెంటర్ చేత చేయించుకునే కిచెన్స్ ఒకటి, రెండోది మనము ఆన్లైన్లో కానీ లేదంటే స్టోర్స్లో కానీ ఆర్డర్ ఇచ్చి మోడ్యులర్ ఫ్యాక్టరీస్లో ప్రిపేర్ చేసిన తర్వాత సైట్ ఇన్స్టాలేషన్ చేసుకునే టైప్ ఒకటి. మోడ్యులర్ కిచెన్స్లో బేసిక్గా లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ది కిచెన్. ఇనీషియల్గా వుడెన్ డోర్స్ వాడేవాళ్ళము, లేదంటే రస్టిక్ వింటేజ్ ఫీల్ డోర్స్ వాడేవాళ్ళము. వేరాజ్ ఇప్పుడు ఫినిషెస్ లామినేట్స్ వచ్చినాయి, ఆ తర్వాత వినియర్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాము. బట్ ప్రెజెంట్ గ్లాజీ ఫినిష్గా ఉండే పియూ ఫినిష్ కానీ లేకపోతే పీవీసీ యాక్రిలిక్ లామినేట్స్ కానీ వాడడం జరుగుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే లాట్స్ ఆఫ్ కలర్ ఆప్షన్స్, మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి మెటీరియల్స్, ప్లస్ గ్లాజీ ఫినిష్ ఉండటం వల్ల ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ స్పిలేజ్, ఇప్పుడు మనం కిచెన్లో రెగ్యులర్గా వాడుతున్నప్పుడు మిల్క్ స్పిల్ అవుతూ ఉంటుంది, టర్మరిక్ స్పిల్ అవుతూ ఉంటుంది, లేదంటే స్పైసెస్ స్పిల్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి కౌంటర్ టాప్ ఈజీలీ యాక్సెసిబుల్ అండ్ ఈజీలీ క్లీనబుల్గా ఉండాలి. అండ్ షటర్స్, బాటమ్ క్యాబినెట్ షటర్స్ కానివ్వండి, అప్పర్ క్యాబినెట్ షటర్స్ కానివ్వండి, ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి. కాబట్టి లుక్ అండ్ ఫీల్ పరంగా చూస్తే గ్లాజీ లామినేట్స్ ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ కొన్ని బోల్డ్ కలర్స్ కూడా లేటెస్ట్గా ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఇదివరకు కిచెన్లో మల్టీ కలర్డ్ థీమ్స్ ప్లే చేసేవాళ్ళు. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్, రెడ్ అండ్ బ్లూ, అట్లా ఒక షటర్కి ఒక కలర్, ఇంకొక షటర్కి ఇంకో కలర్, అలా ప్లే చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, బాటమ్ క్యాబినెట్ కలర్ అంతా ఒక రకంగా ఉంటుంది, అప్ క్యాబినెట్ కలర్ అంతా ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా ఇంకా మల్టీప్లై అయ్యి ఎలా అవుతుందంటే మోనోక్రోమాటిక్ కలర్స్, మొత్తం కిచెన్ అంతా సింగిల్ థీమ్లో ఫాలో అవటం జరుగుతుంది అనమాట. అలా లుక్ అండ్ ఫీల్లో లాట్స్ ఆఫ్ చేంజెస్ వచ్చినాయి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్డ్వేర్ కూడా మనం చూసినట్లయితే ఇదివరకు మోస్ట్లీ ఓపెన్ డోర్ క్యాబినెట్స్ వచ్చేవి. ఇప్పుడు లిఫ్ట్ టాప్ క్యాబినెట్స్ వస్తున్నాయి, అండ్ సెన్సార్ టచ్ క్యాబినెట్స్ వస్తున్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రోలింగ్ షట్టర్స్ కూడా బాగా ప్రామినెంట్గా ఉన్నాయి. అంటే మన కిచెన్ కౌంటర్ టాప్లో ఒక కార్నర్లో రోలింగ్ షట్టర్ యూనిట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి రెగ్యులర్లీ యూజ్డ్ ఐటమ్స్ హారిజాంటల్ ఓపెనింగ్ కాకుండా, వర్టికల్ ఓపెనింగ్ కాకుండా జస్ట్ రోలింగ్ షట్టర్ వల్ల ఏమవుతుందంటే 50%, 75%, 100% టోటల్గా ఓపెన్ చేసుకుని అందులో ఉన్న ఐటమ్స్ని మనం ఉపయోగించుకోవడానికి లేడీస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంటికి మరింత శోభనిస్తున్న ఈ ఆధునిక వంటగదుల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది కిచెన్, స్టార్టింగ్ ఫ్రమ్ 1 lakh, 1.5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ విలాస్లో ఇఫ్ దెర్ ఈస్ వెట్ కిచెన్ అండ్ డ్రై కిచెన్, 2 డిఫరెంట్ కిచెన్స్ ఉన్నా, లేదంటే షేప్ ఆఫ్ ది కిచెన్ బట్టి ఎల్ షేప్ ఉండొచ్చు, ప్యారలల్ కిచెన్స్ ఉండొచ్చు ఆపోజిట్లో, అండ్ ఐలాండ్ కిచెన్స్ ఉండొచ్చు. మనకి బాక్స్ స్టోరేజ్ స్పేస్ పెరిగే కొద్దీ బడ్జెట్ ఆఫ్ ద కిచెన్ ఆల్సో పెరుగుతుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1.5 నుంచి మీకు 10, 15, 20 ఎండ్లెస్ అనమాట, 25-30 lakhs పెట్టి కూడా కిచెన్ మనం చేసే అవకాశం ఉంది. డిపెండింగ్ ఆన్ ది హార్డ్వేర్ దట్ యూ యూస్, అందులో యూస్ చేసే మెటీరియల్స్ బట్టి, ఫినిషెస్ బట్టి, అండ్ విచ్ కంపెనీ అండ్ విచ్ బ్రాండ్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ అప్లయన్సెస్ ఆర్ యూ యూజింగ్ అన్న దాన్ని బట్టి కూడా కిచెన్ యొక్క ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. ఈరోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలు తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి రాములు ఇలా అడుగుతున్నారు. మా ఇంటి స్థలానికి ఉత్తరం వైపు రోడ్డు సగం వరకు మాత్రమే ఉంది. మేము ఆ స్థలంపై ఇంటి నిర్మాణం చేయవచ్చా చెప్పండి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారము ఒక స్థలముని గృహ నిర్మాణం కోసం తీసుకున్నప్పుడు ఆ స్థలముకు ఎటువైపున రోడ్డు ఉందో అటువైపు రోడ్డు, ఏ దిక్కునైతే రోడ్డు ఉందో ఆ దిక్కు వైపు పొడవైపు కానీ వెడలు వైపు కానీ పూర్తిగా రోడ్డు మాత్రం ఉండాలి. సగం వరకు మాత్రం రోడ్డు ఉండరాదు. ఉంటే అది దోషంగా పరిగణించాల్సి వస్తుంది. ఆ మిగిలిన రోడ్డు వేరే వాళ్ళ స్థలం అవుతుంది కాబట్టి ఆ స్థలం నాకు ముఖం లోపిస్తుంది. కాబట్టి ఒక స్థలమునకు పొడవు వైపు కానీ వెడల్పు వైపు కానీ ఖచ్చితంగా పూర్తిగా రోడ్డు మాత్రం ఉండాలి. అనసూయ సూర్యాపేట నుండి ఇలా అడుగుతున్నారు. మా అపార్ట్మెంట్లో మా ఫ్లాట్ ఈశాన్యం పెరిగి ఆగ్నేయం తగ్గింది. అపార్ట్మెంట్ మెట్లు దక్షిణ ఆగ్నేయం భాగంలో తగులుతున్నాయి. దీనికి పరిష్కారం చెప్పగలరు? ఆధునిక కాలంలో వాస్తు నియమం ప్రకారం అపార్ట్మెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు, అపార్ట్మెంట్ కొనుక్కోదలుచుకున్నప్పుడు ఆ అపార్ట్మెంటు చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారం మాత్రమే ఉండాలి. ఆ విధంగా కాకుండా ఈశాన్యం పెరిగి ఆగ్నేయం తగ్గడం అనేది అంత మంచిది కాదు. అందువల్ల దిగ్మూడం ఏర్పడుతుంది.
ఆ విధంగా లేకుండా స్థలము లేదా అపార్ట్మెంటు సదరంగా ఉండేటట్టుగా చూసుకుని కొనుక్కోవాలి. మెట్లు ఏ దిక్కు నుంచైనా సరే ఆ అపార్ట్మెంట్కి తగలరాదు. ఆగ్నేయం దక్షిణాగ్నేయం నుంచి అసలు తగలరాదు, తూర్పాగ్నేయం అసలు తగలరాదు. కాబట్టి అపార్ట్మెంట్కు ఏ దిక్కునైనా సరే మెట్లు లేదా లిఫ్ట్ యొక్క పోటు ఉండరాదు. రంగనాయకులు గారు కట్టంగూరు నుంచి ఇలా అడుగుతున్నారు. మేము ఇంటి శంకుస్థాపన చేసి 1 సంవత్సరం అయింది. ఇంటి నిర్మాణం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. సంవత్సరంలోపే గృహప్రవేశం తప్పనిసరిగా చేయాలా వద్దా చెప్పండి. నిర్మాణ సమయము 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది. శంకుస్థాపన చేసిన తర్వాత మనం గృహ నిర్మాణ వర్క్ మొదలుపెట్టిన తర్వాత మనకు 1 సంవత్సరంలోపే గృహప్రవేశం చేయాలని నియమం ఏమీ లేదు. చక్కగా అది 2వ సంవత్సరం కానీ 3వ సంవత్సరం కానీ ఎప్పుడు పూర్తయితే అప్పుడు గృహప్రవేశం చేసుకునవచ్చును. అలాంటి నియమము మాత్రం ఏ శాస్త్రంలోనూ లేదు. కాబట్టి దాన్ని పాటించవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ నియమం ఏంటంటే శంకుస్థాపన చేసిన తర్వాత 1 సంవత్సరం వరకు ఏదైనా కారణాల వల్ల గృహం నిర్మాణం మొదలుపెట్టకపోతే మరలా శంకుస్థాపన చేయాలి. ఆ నియమాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోనండి. ఆధునిక కాలంలో గృహం అనేది నిర్మాణం 1 సంవత్సరం అవటం అనేది అసాధ్యం. కాబట్టి ఆ నియమాన్ని మీరు పాటించకుండా చక్కగా 2వ సంవత్సరం కానీ 3వ సంవత్సరం కానీ ఎప్పుడు పూర్తయితే అప్పుడు గృహ నిర్మాణం చేసుకునవచ్చును. ఇది నేటి శ్రీనిలయం కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.